రాహుల్ గాంధీ పైన నేరుగా ఎక్కుపెట్టారు ఇప్పుడు నరేంద్ర మోడీ. యువరాజు అంటూ వెటకారం చేస్తూ విపక్ష కాంగ్రెస్ని పాకిస్తాన్కి శిష్యరికం చేసే పార్టీగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. కాంగ్రెస్ యువరాజుని మన దేశ తదుపరి ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ తహతాలాడుతోందన్నారు. ఇండియాలో బలహీన అవినీతి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మన శత్రువులు కోరుకుంటున్నారని ఆరోపించారు. ఇండియాలో కాంగ్రెస్ పతనమవుతుండటం చూసి పాకిస్తాన్ నాయకులు కన్నీరు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాక్ కోసం వాళ్ళు ప్రార్థిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ముమ్మాటికి పాకిస్తాన్ అనుసరించే పార్టీ అని అన్నారు. రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి వీడియోను మోడీ ప్రస్తావించారు. పాకిస్తాన్ కాంగ్రెస్ మధ్య అనుబంధం ఇప్పుడు పూర్తిగా బయటపడిందని చెప్పారు. భారత్లో అత్యంత బలమైన మోడీ ప్రభుత్వం ఉన్నంతకాలం పాకిస్తాన్ ఆటలు సాగవని తేల్చి చెప్పారు. తాము ఎవరికి తలవంచబోమని స్పష్టం చేశారు. తమ పాలనలో పాకిస్తాన్ ఉగ్రవాద టైర్లు పంక్చర్ అయ్యాయన్నారు. గతంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసిన దేశం ఇప్పుడు గోధుమ పిండి కూడా దిగుమతి చేసుకోలేక తిప్పలు పడుతోందని, గతంలో బాంబులు విసిరిన చేతులు నేడు భిక్షపాత్ర పట్టుకుని యాచిస్తున్నాయని పేర్కొన్నారు. గురువారం గుజరాత్లోని ఆనంద్ సురేంద్ర నగర్, జునాగఢ్, జామ్నగర్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ఈ స్థాయిలో మాట్లాడుకొచ్చారు. అట్లాగే భారత్ గ్లోబల్ పవర్గా ఎదుగుతుంటే ప్రపంచ దేశాలు భారత్ని విశ్వబంధుగా పరిగణిస్తున్నాయి. 2 దేశాల మధ్య వివాదాలను పరిష్కరించే సత్తా భారత్కు ఉంది. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి ముస్లింలకు దొడ్డిదారి రిజర్వేషన్లు ఇవ్వబోమంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి పక్షాలు దేశ ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలి. రాజ్యాంగం ప్రతి నెత్తిన పెట్టుకుని డ్యాన్సులు చేయడం పిచ్చి పని. కాంగ్రెస్ యువరాజు ఇలాంటి పనులు చూసి మానుకోవాలి. రాజ్యాంగం కోసం ఎలా జీవించాలో, ఎలా మరణించాలో తెలుసుకోవాలంటే నా దగ్గరికి రండి, నేర్పిస్తాం. మనం ఇప్పటిదాకా లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ గురించి ఉన్నాం. ఇప్పుడు విపక్ష ఇండియా కూటమి కొత్తగా ఓట్ జిహాద్ అంటోంది. మతం ఆధారంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని అంటున్నారు. ఇలాంటి పిలుపులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే. మదర్సాలో చదువుకున్నవారు కాదు, ఉన్నత చదువులు చదివిన వారు ఓట్ జిహాద్ అంటుండటం సిగ్గుచేటు. దీని మీద కాంగ్రెస్ ఎందుకు నోరు మెదపడం లేదు? ప్రతిపక్ష కూటమి ఉద్దేశాలు ప్రమాదకరంగా ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు.